అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది అడుగుతున్నారు, శ్రీ చైతన్య నారాయణలో ఏ బ్రాంచ్ బెస్ట్, ఏ బ్రాంచ్లో చేరమంటారు. అంటే ఈ ప్రశ్న అడగడంలోనే ఏమర్థమవుతుందంటే మనకు శ్రీ చైతన్య నారాయణ చేరడం పక్కా, దాని బ్రాంచ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకనే మీకు థంబ్నెయిల్ హెడ్డింగ్ కూడా ఈ బ్రాంచ్లో చేరితే మీకు సీట్ గ్యారంటీ అనేటువంటి విధంగా పెట్టాను. అంటే మిత్రులారా, మీరు అడిగే దానిలో తప్పలేదు. చాలామంది పిఆర్ఓ వస్తారు మీ దగ్గరికి, లేదా వాళ్ళకు అసోసియేట్ అయినటువంటి స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు ఫండింగ్ ఇచ్చే స్కూల్స్, వాళ్ళు ఇన్ని అడ్మిషన్లు పంపిస్తే ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కూల్స్ ఉంటాయి, వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, ఇతర స్కూల్స్ కూడా వాళ్ళ యొక్క స్కానర్లోనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రశ్న అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి నెరేటివ్ బిల్డ్ చేసి అట్లాంటి ఇతివృత్తాన్ని నిర్మించారు. అంటే శ్రీ చైతన్య నారాయణలోనే చేరాలి, ఇంకొక ప్రత్యామ్నాయం లేదు, దానిలో పలానా బ్రాంచ్లో చేరితే మీకు సీట్ గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ అంటారు? గ్యారంటీ అని అఫ్కోర్స్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు గ్యారంటీ ఏమి, కానీ మీ పిఆర్ వాళ్ళు చెప్తారు మీకు 100కు 80 ర్యాంకులు వచ్చినాయి, 100కు 70 ర్యాంకులు వచ్చినాయి, మీకు 100 లోపు ఇక్కడ 4 ర్యాంకులు వచ్చినాయి, 1000 లోపు 20 ర్యాంకులు వచ్చినాయి, ఇవన్నీ పిఆర్ వాళ్ళు చెప్తుంటారు. బహుశా మీరు అక్కడికి వెళ్తే శ్రీ చైతన్య నారాయణ ఉండేటువంటి వైస్ ప్రిన్సిపల్ కూడా చెప్తుంటారు. కాబట్టి ఆ భావజాలంలో ఉన్నటువంటి అనేక మంది పేరెంట్స్ నన్ను కూడా అడుగుతుంటారు. కానీ వాస్తవ విషయాలు మీకు అర్థం కావాలి. ఈ ప్రశ్నకు సమాధానం రావాలంటే శ్రీ చైతన్య నారాయణ ఏం జరుగుతుందో మాకు తెలియదు, చాలామందికి తెలుసు, అయినప్పటికీ కూడా కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీ చైతన్య నారాయణకు బ్రాంచీల వల్ల సీట్లు రావడం లేదు. అన్ని బ్రాంచ్లలో ఉండేటువంటి టాపర్స్ను కొన్ని ఎక్కువ ఫీజు 3-4 లక్షల రూపాయల ఫీజు తీసుకునేటువంటి బ్రాంచ్లు పోయడం వల్ల ర్యాంకులు వస్తున్నాయి. ఒకటి, అన్ని బ్రాంచ్లో ఉండేటువంటి టాపర్స్ పలానా దగ్గర పలానా బ్రాంచ్ వివిన్ టవర్స్, కౌరి హిల్స్, శారదా క్యాంపస్, సరస్వతి క్యాంపస్, ఏవో పేర్లు, మేఘనా టవర్స్, ఏవో పేర్లు చెప్తుంటారు. నాకు కూడా సరిగ్గా తెలియదు, నేను కొన్ని బ్రాంచ్లు విజిట్ చేయడం జరిగింది. వాటిలో పెట్టడం జరుగుతుంది. ఒకటి, అన్ని శ్రీ చైతన్య చేరిన తర్వాత, శ్రీ చైతన్య చేరిన తర్వాత అన్ని బ్రాంచ్లు టాపర్స్ను దానిలో పెడతారు. ఒకటి. రెండోది, చిన్నప్పటి నుంచే శ్రీ చైతన్య నారాయణ సంబంధించిన స్కూల్స్ చదివేటువంటి టాపర్స్ను వాళ్ళ స్కూళ్ళకు వచ్చే ఫీడ్బ్యాక్ నుంచి ఉండే టాపర్స్ దానిలో పెడుతుంటారు. 3, వాళ్ళు అడ్మిషన్ టెస్ట్ పెట్టేటప్పుడు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉండే వాళ్ళలో పెడుతుంటారు. అదేవిధంగా ఒలింపియాడ్ కానీ అట్లాంటి వాటిల్లో టాపర్స్ చేసినటువంటి స్టూడెంట్స్ను వాళ్ళు కొనుక్కొని తెచ్చుకునే వారిని కూడా టాప్ బ్రాంచ్ పెడుతుంటారు. సో ఇలాంటి అనేక రకాలుగా అనేక స్ట్రీమ్స్ నుంచి వచ్చేటువంటి టాపర్స్ నువ్వు ఆ బిల్డింగ్లో పెట్టడం వల్ల ర్యాంక్ వస్తుంది, కానీ ఆ బిల్డింగ్ వల్ల రావడం లేదు. కాబట్టి దాన్ని బ్రాండింగ్ చేసి పలానా మేఘనా టవర్స్ లేకుంటే కావూరి హిల్స్ టాపర్స్ పెట్టించితే దీనిలో 100 మందికి 70 ర్యాంకులు వచ్చినాయని, అట్లా కొన్ని వచ్చి 70 కాకపోతే కొంచెం తక్కువ ఎక్కువ సీట్లు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని బ్రాండింగ్ చేస్తాడు. సో ఆ బ్రాంచ్ మేఘనా టవర్స్ అని దాని మీద చాలా ఎక్కువ ఫీజు తీసుకొని తర్వాత ఇయర్లో చాలా ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తుంటారు, ఎక్కువ మందిని తీసుకుంటుంటారు. అదేవిధంగా మీరు ఏ బ్రాంచ్లో చేరినా కూడా మళ్ళీ ఆ బ్రాంచ్లోనే 2 ఇయర్స్ చదువుతున్నానికి గ్యారంటీ లేదు. చాలామంది ఫస్ట్ టైం మాదాపూర్, సెకండ్ ఇయర్ నర్సింగ్కి వెళ్తున్నారు. కాబట్టి మీ బ్రాంచీల ఆధారంగా మీకు ర్యాంకులు రావడం అసాధ్యం. ఒకవేళ మీరు ఫీజు ఎక్కువ కట్టి మీరు టాప్ బ్రాంచ్లు ర్యాంకులు వచ్చే బ్రాంచ్లో చేరినా మీకు సామర్థ్యం లేకుంటే, మీరు ఆ వేగాన్ని అందుకోకపోతే, మీరు అంత కష్టపడకపోతే, మిగతా టాపర్స్ లాంటి ధారణా సామర్థ్యం మీకు లేనట్లయితే, వాళ్ళలాగా మార్కులు రానట్లయితే సహజంగా మీరు మిమ్మల్ని వేరే బ్రాంచ్లో వేస్తారు. ఒకవేళ ఆ బ్రాంచ్లు ఉంటే మీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా హ్యూమన్ లిమిటెడ్, మానవ పరిధి ఉంటుంది. ఒక బ్రెయిన్ ఒక సమయంలో ఒక స్థాయి కంటే మించి పనిచేయలేదు. కాబట్టి అటువంటి సమయంలో మనం వెనుకబడినట్టయితే మనం డిప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, వెనుకబడే అవకాశం ఉంటుంది. వరుసగా వెనుకబడడం వల్ల కంప్లీట్గా మన ట్రాక్ మిస్ అయ్యి మన సహజ సామర్థ్యాన్ని మించి వచ్చేటువంటి ర్యాంక్ కూడా వచ్చే అవకాశం కోల్పోతాం. కాబట్టి మిత్రులారా, అర్థం చేసుకోవాల్సింది, శ్రీ చైతన్య నారాయణలో కూడా వాళ్ళు ఎంపిక చేసిన టాపర్స్ మాత్రమే సీట్లు వస్తున్నాయి.
ఏవో సాధారణ విద్యార్థిని తీసేసుకుని ర్యాంకులు తెచ్చాడు. ఎవరి నుంచి కూడా కాదు, శ్రీ చైతన్య నారాయణ అనేది ఎవరి నుంచి కూడా కాదు. ఎందుకంటే ఇది ఆప్టిట్యూడ్ టెస్ట్. ఒక ర్యాంక్ రావాలంటే మీకు ఐక్యూ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, క్రిటికల్ రీజనింగ్ ఉండాలి, అనలిటికల్ ఎబిలిటీస్ ఉండాలి, లాజికల్ ఎబిలిటీ ఉండాలి, కాంప్రహెన్షన్ ఎబిలిటీ ఉండాలి, హార్డ్ వర్క్ చేసే సామర్థ్యం ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, 2 ఏళ్ళు స్థిరంగా చాలా ఎక్కువ గంటలు చదివి ఓపిక ఉండాలి, ఎగ్జామ్లో మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చిన దాన్ని టాకిల్ చేసి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేటువంటి మానసిక దృఢత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కాస్త అదృష్టం సహకరించాలి. వీటి వల్ల ర్యాంకులు వస్తాయి. కానీ 3 లక్షలు కట్టో 4 లక్షలు కట్టో పిఆర్ఓల మాటో స్కూల్ టీచర్స్ మాటినో స్కూల్ కరస్పాండెంట్ మాటినో పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చూసో పక్కాడు పోతున్నానో క్లాస్మేట్ పోతున్నాడో మన బంధువులు ఇల్లు పోతున్నారనో మీ సీనియర్స్ వెళ్ళారనో బ్రాంచ్కి వెళ్ళడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. వ్యక్తిగతంగా నా సలహా అయితే మీరు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఉండి మీకు టాప్ 2 అంకెలు 3 అంకెల ర్యాంక్ వస్తాయని గ్యారంటీ ఉన్న సందర్భంలో మీకు భారీ డిస్కౌంట్ వచ్చి మంచి క్యాంపస్ వాళ్ళు చేరేటువంటి అవకాశం ఉంటే మీరు వెళ్తే వెళ్ళండి. నేనేం వాళ్ళతో వద్దనడం లేదు. కానీ శ్రీ చైతన్య నారాయణలో న్యాయం జరిగే వాళ్ళ సంఖ్య 1 నుంచి 5% న్యాయం జరుగుతుంది. 1% స్టూడెంట్స్కు అదనపు న్యాయం జరుగుతుంది. 5% లోపు వరకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. 95% మంది విద్యార్థులు వాళ్ళ సహజ సామర్థ్యానికి తగిన ర్యాంకు రాని పరిస్థితి శ్రీ చైతన్య నారాయణలో ఉంది. బహుశా వాళ్ళు ఒక మంచి కాలేజీలో చేరితే 10,000 ర్యాంక్ వస్తే శ్రీ చైతన్యంలో 15,000, 20,000, 30,000 ఇంకా దూరంగా వచ్చే అవకాశం ఉంది. బహుశా 100 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు బయట కాలేజీలో ఆల్టర్నేటివ్ కాలేజీలో మేము రికమెండేషన్ కాలేజీలో 100 ర్యాంక్ వచ్చే పరిస్థితి ఉంటే శ్రీ చైతన్య నారాయణలో చేరితే బహుశా 50 ర్యాంక్ వచ్చే అవకాశం ఉండవచ్చు. కానీ -1% మందికి మీకు అదన ప్రయోజనం. లెస్ దాన్ 1 కూడా కాదు, ఇంకా 0.1% కూడా చెప్పచ్చు. అందుకే -1 అంటున్నాను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది, ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి, ఇది ప్రధానమైన విషయం కాదు. ప్రధానమైన విషయం ఏంటంటే నా కొడుకు నా కూతురుకు శ్రీ చైతన్య నారాయణలో చేరితే న్యాయం జరుగుతుందా లేదా అనేది ఆబ్జెక్టివ్గా లాజికల్గా స్టడీ చేసినట్టయితే, అధ్యయనం చేసినట్టయితే, మేధోమథనం చేసినట్టయితే మన పరిష్కారం దొరుకుతుంది. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. కానీ ఎవరో తీయగా మాట్లాడేటువంటి మాటలు నమ్మితే మీరు నష్టపోతుంటారు. కానీ చాలామంది శ్రీ చైతన్య నారాయణ తప్ప మరొక పరిష్కారం లేదనే భ్రాంతిలో ఉండి తమ పెద్ద కొడుకో కూతురో సరిగా పెర్ఫార్మ్ చేయనప్పటికీ చిన్నవాళ్ళను దానిలోనే చేస్తున్నారు. కానీ ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి అనేక అద్భుతమైనటువంటి కాలేజీలను మీకు రికమెండ్ చేసే అవకాశం ఉంది. స్క్రీన్ ఉండే నెంబర్కి ఫోన్ చేయండి, లేదా మిస్డ్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, లేదా డిస్క్రిప్షన్లో ఉండే ఫ్రీ వాట్సాప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో చేరిపోతారు. లేదా మీకు ఎస్బీఆర్ టాక్స్ యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ మంచి స్కూల్ కానీ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, దాన్ని కూడా వినియోగించుకోండి. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి ఒక సమగ్రమైనటువంటి కెరీర్ గైడెన్స్ మీకు అందిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో ఎక్కువ చేయాలంటే లైక్ చేయండి. మీ తర్వాత వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.